హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారామ్. మేమైతే నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయిపోయాక ద్వారకకి అయితే వచ్చేసాము. ద్వారకలో దర్శనం చేసుకోవడానికి అయితే చూస్తున్నాము. చాలామంది భక్తులు ఉన్నారు. కొందరు భక్తులు అయితే పెద్ద ఊరేగింపుగా బ్యాండ్ చప్పుడు చేసుకుంటూ ద్వారకాధీశుని దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూడండి. మేము నాగేశ్వర జ్యోతిర్లింగం నుంచి 10 కిలోమీటర్స్ ఉన్న ద్వారకా దగ్గరికి అయితే వచ్చాం. ఇదైతే శ్రీకృష్ణుడు పాలించిన రాజ్యం ఇదే. చూడండి, అక్కడనే గుడి అవుతుంది శ్రీకృష్ణుడిది. చూడండి ఎంత పెద్ద ఉందో క్యామెల్. చూడండి ఎంత పెద్ద ఉందో. ద్వారకాధీశుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి, అదే ద్వారకాధీశుడి గుడి. ఈ ద్వారకా నగరము గుజరాత్లోని అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న ద్వారకాధీశుని ఆలయం అయితే 2500 సంవత్సరాల పురాతనమైంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన పురాణాల కథల ప్రకారము శ్రీకృష్ణుడు సముద్రుని ప్రార్థించి భూమిని పొందాడు. విశ్వకర్మ సహాయంతో అద్భుతమైన నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ద్వారకా. ఇక్కడ కనిపిస్తున్న ద్వారకాధీశుని ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు 5 అంతస్తులో ఉంటుంది. గోపురం కూడా చాలా ఎత్తులో ఉంటుంది. చూడండి. ద్వారకాధీశునికి అయితే జెండా అయితే మార్చడం జరుగుతుంది. చూడండి, గోపురం పైకి అయితే 3 వ్యక్తులు వెళ్ళి జెండాని అయితే మారుస్తున్నారు. పూరిలో ఉన్న జగన్నాథునికి ఏ విధంగా అయితే జెండా మారుస్తారో ఇక్కడ కూడా ప్రతిరోజు జెండా అయితే మారుస్తారంట. దాదాపు 1.5 గంటల సమయం అయితే పడుతుంది జెండా మార్చడానికి. చూడండి. మేమైతే ద్వారకాధీశుని దర్శించుకొని బయటకైతే వచ్చేసాము. ఆలయం అయితే ఇప్పుడు క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ 9 గంటలకు తెరుస్తారంట. ఇప్పుడు కొద్దిసేపు మూసివేసి శ్రీకృష్ణునికి అలంకరణ చేస్తారంట. తర్వాత అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారు 9 o'clockకి. మాకైతే దర్శనం అయిపోయింది కాబట్టి మేమైతే వెళ్తున్నాము. చూడండి, వెళ్తుంటే అన్ని రకాల షాప్స్ అయితే మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా స్వీట్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అన్ని షాప్లో జనం కూడా చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం స్వీట్స్ అయితే కొనుక్కొని వెళ్తున్నారు. చూడండి, చాలా రకాల స్వీట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. రాధాకృష్ణుల గెటప్ వేయడానికి కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మిర్రర్స్తో చాలా అద్భుతంగా ఉన్నాయి. బాగున్నాయి. చూడండి, చిన్న కృష్ణునికి సంబంధించిన విగ్రహాలు, ఫొటోస్ అవి కూడా మనకు దొరుకుతాయి. కావాలంటే కొనుక్కోవచ్చు. చూడండి. ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన వస్తువులన్నిటిని కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ప్రతి షాప్లో కూడా చాలామంది జనం అయితే షాపింగ్ చేస్తున్నారు. ద్వారకాధీశుని దర్శించుకున్న తర్వాత చూడదగిన మరో ప్రదేశం బేట్ ద్వారకా. ద్వారకా నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక ద్వీపము. దీనిలోకి వెళ్ళాలంటే మనం పడవ సహాయంతో వెళ్ళాలి. శ్రీకృష్ణుడు పూర్వకాలంలో ద్వారకను పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ నివాసం ఉండేవాడు. చాలా మటుకు సముద్రంలో మునిగిపోయింది. కొంత భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం. ద్వారకలో చూడదగ్గ మరో ఆలయము రుక్మిణీదేవి ఆలయము. ఇది రుక్మిణీదేవికి అంకితం చేయబడింది. ద్వారకాధీశుని ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కూడా, తప్పకుండా చూడండి. ద్వారకలో చూడదగ్గ మరో ప్రదేశము గోమతి ఘాట్. ఈ ఘాటు వద్ద గోమతి నది అరేబియా సముద్రంలో సంగమం అవుతుంది. ఈ ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా శివరాజ్పూర్ బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.